వెల్కమ్ టు తేజ వ్లాగ్స్ గాయ్స్. మనం అయితే రీసెంట్గా కృష్ణాష్టమి సందర్భంగా అయితే రాజ్కోట్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మేమైతే ఆటో బుక్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో తెలుగు సాంగ్స్ పెట్టుకుని పోయాం ఫ్రెండ్స్. మామూలుగా లేదు అసలు తెలుగు సాంగ్స్ గుజరాత్లో. అలా వెళ్తూ ఉండగా మనకైతే అపార్ట్మెంట్సే కనపడుతున్నాయి. అసలు మామూలుగా ఇన్ని అపార్ట్మెంట్స్లో ఎవడుంటాడో. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ తెలుగు సినిమాలు ఆడే థియేటర్ ఇస్కాన్. వన్స్ గుడిలోకి స్టార్ట్ అవ్వగానే మామూలుగా లేదు ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది. మినీ తాజ్మహల్ లాగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఆర్కిటెక్చర్ కానీ అసలు ఆ డీటెయిలింగ్ అని చూడండి ఎలా బాగుందో. ఇక వెళ్ళంగానే చెప్పులు పెట్టుకోవడానికి ఒక కవర్ అయితే ఇచ్చి చెప్పులు అయితే దాంట్లో పెట్టుకోమన్నారు. వన్స్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే అసలు లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు ఆ ఫీల్కి ఆ వైబ్రేషన్స్ వచ్చేసినాయి సడన్గా. అసలు మ్యూజిక్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. మనకైనా అర్థం కాలేదు కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మనకేం అర్థం కాలేదు కానీ ఇక దర్శనం అవ్వగానే మేమైతే కాసేపు భజనలో కూర్చొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆటో భయ్య మెల్లగా బొమ్మంటే అసలు మాట వినలేదు. మామూలుగా గాల్లోనే తీసుకెళ్ళండు. ఇక అందుకనే టైర్ అయితే పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయించుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక ఎలాగో బయటికి అవుటింగ్కి వచ్చాం కదండి. దగ్గరలోనే రామ్వన్ అనే ఒక ప్లేస్ ఉంటే దాని లోపల చూడడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. టికెట్ అయితే 20 రూపీస్ అన్నారు. 20 రూపీస్కి అయితే అసలు వర్త్ మామూలుగా లేవు ఫ్రెండ్స్. లోపల చాలా బాగున్నాయి. విగ్రహాలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. అసలు ఈ బ్రిడ్జ్ హైలైట్ ఫ్రెండ్స్ అన్నిటికంటే చాలా బాగుంది. మొత్తం తిరుగుతుంటుంటే బోలని కనపడుతున్నాయి. అసలు లోపల ఇటు వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు. చాలా పెద్ద అడవిలాగా ఉంది. మళ్ళీ ఇక బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక గరుడ బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది ఇది పక్షి.